హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు ఒక బ్లౌజ్ చూపిస్తానండి. ఈ బ్లౌజ్ ఎవరికి ఎందుకోసం కుట్టాననేది వీడియో చివర్లో అయితే చెప్తానండి. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. అయితే నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫ్రంట్, బ్యాక్ అండ్ హ్యాండ్స్ అన్ని రెడీగా చేసి పెట్టుకొని బ్లౌజ్ అయితే మొత్తం కంప్లీట్ స్టిచ్ చేశానండి. హ్యాండ్స్కి వచ్చేసి చిన్న ఒక 5 ప్లీట్స్ అయితే ఇచ్చానన్నమాట. బ్యాక్ పార్ట్ వచ్చేసి చిన్న డ్రాప్ అయితే ఇచ్చాను. ఎక్కువ డీప్ పెట్టలేదు. బ్యాక్ హుక్స్ పెట్టాను. చూడండి ప్లీట్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా వచ్చేసాయి అనమాట. ఫ్రంట్ వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చానండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అయితే ఈ బ్లౌజ్ పీస్ కి వచ్చేసి చిన్న షుగర్ బీడ్స్ లాంటివి వచ్చినాయి అనమాట. అవి అయితే నేను బ్యాక్ పెడదాం అనుకున్నాను, కానీ మనం బ్యాక్ హుక్స్ పెట్టాం కదండి, అవి అన్ని ఊడిపోతాయని చెప్పేసి నేనైతే ఫ్రంట్ కి ఇచ్చాను. చాలా బాగా వచ్చింది. అయితే ఇవి శారీలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు శారీ చూసేయండి. శారీ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఈ శారీ పైకే నేను బ్లౌజ్ కుట్టాను. శారీ ఎలా ఉంది, బ్లౌజ్ ఎలా ఉంది అనేది అయితే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అయితే ఈ శారీ, ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ఎందుకు స్టిచ్ చేశానంటే పెళ్లి చూపుల కోసం అయితే స్టిచ్ చేశానండి. అబ్బాయి వచ్చేసి మా ఊరు, అమ్మాయి వచ్చేసి వేరే ఊరు. అయితే ఈ బ్లౌజ్ వచ్చేసి అబ్బాయి వాళ్ళు స్టిచ్ చేపించారనమాట. అమ్మాయి కోసం అయితే తీసుకెళ్లారు. చెప్పాను కదండి, చాలా చాలా బాగుంది. ఈ శారీలోని పళ్ళు కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. సింపుల్ గా బాగుంది. ఈ శారీ ప్రైస్ ఎంతో మీరైతే గెస్ చేసి కామెంట్ లో చెప్పండి, చూద్దాం. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ నెక్స్ట్ వీడియో.